ఆగ మేఘాల మీద ఎవరో తరిమితే ఉరుకొచ్చినట్టు నిర్బంధాల మధ్యలో నిన్న స్టేషన్ గన్పుల్లో రేవంత్ రెడ్డి సభ కళా విహీనం లేకుండా ఎవరి ముఖంలో నవ్వు లేకుండా బలవంతంగా తీసుకొచ్చినట్టు బలవంతంగా కూసున్నట్టు ఒక లెక్చరర్గా పనిచేసిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా చేతులు కట్టుకొని రేవంత్ రెడ్డి సమానంగా నిలబడు కాకుండా వెనుక నుండి ఇట్లా కట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఆ సభను చూస్తే నిజంగా ఏ ఒక్కరు కూడా మెచ్చుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే 15 నెలల పాలనలో అట్టర్ ఫ్లాప్. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రుల కంటే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఎవరి మీద అంటే మొత్తం అందరూ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నది ఎవరంటే 89 కేసులతో టాపర్గా ఉన్నాడు. కేసులలో టాపర్. అదేవిధంగా పనులేమన్నా చేసిండా అంటే గుండు సున్నా. అప్పులను చూస్తే 15 నెలల కాలంలో 1,62,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అవి మొత్తం కూడా ఢిల్లీకి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే వాడుతూ పాడిందే పాడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెచ్చిన అప్పుల మీద మొత్తము ఓ సెషన్ మొత్తం కూడా మొత్తం అప్పులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పులు 4,17,496 కోట్ల రూపాయలని నిర్దిష్టంగా అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు క్లియర్గా అప్పుల వివరాలు పూర్తిగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులను కూడబెట్టడం జరిగింది, వనరులను సమకూర్చడం జరిగింది. భారతదేశానికి ఆదర్శవంతమైన పథకాలు ఈరోజు మిషన్ భగీరథ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, మన దగ్గర మాత్రమే ఉన్నది. మిషన్ కాకతీయ ఎక్కడ లేదు, అది మన దగ్గర మాత్రమే అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము, సీతారామ ప్రాజెక్టు, ఈ రకంగా ప్రాజెక్టులు మరి అనుదితున్న దేవాలయాలు అంటారు కదా, అట్లా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఒక బృహత్తర పథకాన్ని ఏర్పాటు చేసుకుని కేసీఆర్ ముందుకు పోవడమే కాకుండా నాలాంటి నియోజకవర్గంలో ఈరోజు సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కడియం శ్రీహరి 10 ఏళ్ళు సచ్చిన పాము లెక్కుండి తోకాడిస్తే క్రమంలో కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పేసి జీవి గంజి పోసి మళ్ళీ లేపితే ఎంపీ అయింది, ఇక్కడనే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు, చివరికి ఎమ్మెల్యే మా పార్టీ నుండి గెలిచాడు. బిడ్డకు ఎంపీ ఇతనన్నా కూడా వీటన్నిటినీ పక్కకు పెట్టి పైసలకు ఆశపడి బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 100 కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు కామెర్లు కమ్మినట్టు, కాంగ్రెస్ పార్టీ కామెర్లు కమ్మినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. లెక్చరర్ అని మేధావని చెప్పుకునే దానికి సిగ్గుండాలి. 15 సంవత్సరాలల్లో గణపురంలో ఏమీ అభివృద్ధి జరగలేదని మాట్లాడతాడు. కేసీఆర్ గారు 2018లో సర్వేలో కేసీఆర్ 98 మార్కులతో అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ 1. సిరిసిల్ల నుంచి వెళ్ళి కేటీఆర్ 92 మార్కులతో 2వ స్థానం, 3వ స్థానము హరీష్ రావు గారు 88 మార్కులతో, 4వ స్థానము స్టేషన్ గన్పూర్ కేసీఆర్ గారు ఆశీస్సులతో డాక్టర్ రాజయ్య. ఇది నేను రాసిన ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. పెద్దగా మాకు అక్కడ కేసీఆర్ కూడా స్వయంగా తెలంగాణ భవన్లో మా సర్వే రిపోర్ట్లన్నీ మాకు ఇచ్చినప్పుడు తెల్లారి పేపర్లో వచ్చింది. అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఫస్ట్ పేజీలో కూడా రావడం జరిగింది. అసలు అభివృద్ధికి అర్థం తెలుసా?
కడియం శ్రీహరికి అభివృద్ధి అంటే అర్థం తెలుసా? ఏమన్నా కళ్ళుండి కబోదు లెక్క, అందరూ మాట్లాడుతుంటే చెవిటోన్ లెక్క, నోరు ఉంది కదని ఏది పడితే అది పచ్చి అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. గోబెల్స్ ప్రచారం చేయడం అలవాటు అయిపోయింది. సిగ్గుమాలిన మాట. నీతి గురించి మాట్లాడతాడు. ఆయన అవినీతి సామ్రాజ్యానికి మహారాజు, సామ్రాట్. ఎందుకంటే ఆయన గచ్చు నేల, కిటికీలకు గోనె సంచులు, కాళ్లకు తెగిపోయిన సిప్పర్లు, పేకాట ఆడదంటే దొరికితే పోలీస్ స్టేషన్కి పోయిన పరిస్థితి. పేకాట వీరుడు ఆయన, పేకాట వీరుడు. డొక్కు స్కూటరు, స్లిప్పర్లు తెగిపోతా ఉంటే ఇట్లా తీసి ఇట్లా తొట్టుకుంటూ పోయే పరిస్థితి. నేను ఆయన బీదరిక, నేను అంతకన్నా బీదవాడిని, మాయ పాలేరు. కానీ నేను వచ్చిన స్థాయి ఎన్నడూ కూడా మర్చిపోలే. ఇప్పటి వరకు నేను వచ్చిన స్థాయిని మర్చిపోలేదు. నా తర్వాత నా ఇద్దరు చెల్లెలు కూడా చదువుకోలేదు. ఇట్ ఇస్ ట్రూ. బట్ నేను ఇవాళ దేవుని దయ వల్ల కేసీఆర్ ఆశీస్సులతో హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య. బస్ దట్ ఎనఫ్. ఇట్స్ ద హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద తెలంగాణ. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, వచ్చిన స్థాయి మర్చిపోకుండా గోనె సంచులు, గచ్చునేళ్ళు ఉన్న కాంచెల్లి ఇలా భవంతులన్నీ ఎట్లా నుంచి వచ్చినాయి, 100 ఎకరాల భూములు ఎట్లా వచ్చినాయి, పెట్రోల్ బంకులు ఎట్లా వచ్చింది, హార్ట్ బిక్చర్ ప్లాంట్ ఎట్లా వచ్చింది, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మొత్తం కొనుడే పెట్టేసి మొత్తం ఏమన్నంటే బిడ్డే అల్లుడు కొనుక్కుంటాను నాకేమెరకంటాడు, బిడ్డే అల్లుడు కొంటాడు అని చెప్పేసి ఇక్కడే కాదు విదేశాలలో కొనే పరిస్థితి. అంటే ఎందుకు ఇవన్నీ? ఇది ఆయన నీతి గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. ఉచ్చల సాపలు పట్టే ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పటికీ. ఉచ్చలో సాపలు పట్టే ప్రయత్నం చేస్తాడు. ఆయన మాత్రం తిమింగిలం. ఆయన తిమింగిలము బుడబరకాల గురించి ఆలోచిస్తాడు. మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి కదా. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్. ఎట్లా గొప్పగా మాట్లాడినప్పుడు, అవినీతి గురించి మాట్లాడినప్పుడు ఏదో గురుగింజ కింద నల్లు దానికే కడబడదన్నట్టు మొత్తం నాది ముడ్డే బరక ఉపడతలేదనే కార్యక్రమం చేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన కడియం శ్రీహరి గారి మాట్లాడే విధానం అంత ఉన్నది. చాలా సిగ్గుచేటు. తెలంగాణ సంస్కృతి, మాదిగ అస్తిత్వము, మాదిగ ఆత్మగౌరవము, మాదిగ అంటేనే కళలు. ఎస్, నేను డప్పు కొడతా, డ్యాన్స్ వేస్తా, ఎగురుతా, జోష్ నింపుతా, అక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ ఎట్లా ఓన్ చేసుకోవాలని చూస్తా. నీ లెక్క సే దగ్గరికి తంటే ఏదో మొత్తం పెద్ద ఓ అన్నట్టు మొత్తం ఏదో కరెంట్ షాక్ కొడుతుంది అన్నట్టు భయపడతాడు. సెకండ్ ఇస్తా అంటే దూరం పోతా అంటాడు. అంటే మేము సెకండ్ ఇచ్చి దగ్గరికి ఎంబరాసింగ్ కౌగలికి తీసుకుంటే అది తప్ప, డప్పు కొడితే తప్ప, ఎగిరితే తప్ప, దునితే తప్ప. తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ కళాకారుల వల్ల తెలంగాణ ఉద్యమం ఇవాళ గొప్పగా ప్రజల్లోకి, ప్రపంచానికి మొత్తం కూడా ధూమ్ధామ్ కళాకారులు 90 to 95% నా మాదిగ బిడ్డలు. కవులు, కళాకారులు, నృత్యం చేసే ఆడపిల్లలు కావచ్చు, పాటలు రాసేవాళ్ళు కావచ్చు, ఎగిరే వాళ్ళు కావచ్చు, పాడేవాళ్ళు కావచ్చు. దాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి చేస్తావు. నేను అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు, వ్యక్తిత్వం నీకెందుకు మాట్లాడాలంటే రకరకాల. మరి నాకు డప్పు కొట్టుదని నేను గ్రేట్గా చెప్పుకుంటున్నా. 1000 గొంతులు 1,00,000 దప్పులల్లా నా దప్పులకు ఎన్ని షేర్లు ఏమంటారు అన్ని మొత్తం లైక్స్ వచ్చినా చెప్పలేము. లక్షలల్లా నేను కొడతా. అంత నేను ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా అన్నిట్లో ఫస్ట్ రావాలనే ఆలోచన ఉంటుంది. అది ఏదన్నా తీసుకుంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినంటే ఓన్లీ 0 నుండి స్టార్ట్ అయ్యేవి ఇక్కడికి రావాలంటే కార్యాచరణ ఏముంటుంది చెప్పాలో. ఆ రకంగా పైకొస్తే నువ్వు డప్పు కొట్టవద్ది ఏదో జమిడికం అని ఉంటుంది వాళ్ళకు. బయన్లో వెళ్ళని చెప్పుకుంటాడు ఆయన. బయన్లో కాదో తెలియదు కానీ కొట్టుమన్న ఆయన జమిడికం కొట్టాలని నేను డప్పు కొడతాను. అరే మరి పోటీ పడాలి కదా దానికి. నేను ఎగురుడు దునుకుడు కాడికి వచ్చినావు కదా నువ్వు నాన్నక్క ఎగురన్నా ఎగురు, దునకనన్ను దురుకు, ఉరకనన్ను ఉరుకు. దేంట్లైనా పోటీ పడదాం. గివెన్ టైం, గివెన్ ప్లేస్, గివెన్ సబ్జెక్ట్. నువ్వు వ్యక్తిగతంగా పోకుండా నువ్వు ఏదైనా ఇష్యూ మీద మాట్లాడినప్పుడు గొప్పగా మాట్లాడితే మేము గొప్పగా మాట్లాడతాం నీ గురించి. కానీ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూస్తే తప్పకుండా అంతకంటే చరిత్ర తెలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా విత్తనం దేవని అంటుంది మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అంటే ఆ మాట అంటే సిగ్గుపడే విధంగా ఇవాళ గూప్సకరమైన ప్రవర్తన కడియం శ్రీహరిది. అక్కడ డయాస్ మీద చూస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నువ్వు శీల పరీక్ష చేసుకోవాలి, కొందరు నిన్ను మాలోడు అంటాను, కొందరు మాలోళ్ళు అంటాను, నువ్వేందో నువ్వు శీల పరీక్ష చేసుకొని రేవంత్ రెడ్డి అన్నాడు. తర్వాత ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి,
నేనే ముందు రాయేస్తా, నా తర్వాత మీరు రాలేయండి. ఇది రేవంత్ రెడ్డి అంటాడు. ఈ ఈ మునగాడు కడియం శ్రీరామ్ ఏమంటాడు, 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతా అంటాడు. 40 ఏళ్ళ ఎప్పుడు నేను చేయి గుర్తుకు వేయలేదంటాడు. ఇవి విభిన్న ద్రోణాలు కదా, ఆయన కోణాలు కదా. ఇద్దరు ఒక్క డైస్ మీదకి ఎట్లతో ఎంత అవకాశవాదం, పచ్చి అవకాశం కదా ఇది. ఇద్దరు ఒక్క వేదిక మీదకి రావడం అనేది ఎంత పచ్చి అపవిత్ర కలయిక. దీన్ని కరెక్ట్ చెప్పాలంటే అపవిత్ర కలయిక. మాట్లాడే మాటలు పెట్టి చేసే చేష్టలేటి అక్కడ వచ్చి ఎలగబెట్టింది ఏంటిది? 15 నెలల్లో మభ్య పెడుతూ వచ్చాడు తప్ప తట్ట మట్టి తీయలే. ఇట్ ఇస్ అ ఛాలెంజ్. ₹1 బిల్లు చెల్లించలే, ఒక్క పని మంజూరు చేయలే. ఇలా 800 కోట్లు అంటే ఓన్లీ ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్ అండ్ అదేంటి శిలాపలకాల పేరు మీద ఆ డయస్ కానీ ఎంత భయం అంటే వెనుక మొక్కన హెలికాప్టర్, ముందు మొక్కన డయస్, అక్కడే శిలాపలకాలు. ప్రజాపాలన దాని పేరు. ప్రజాపాలన అంటే ప్రజల్లోకి పోవాలి, ఎగురుకుంటూ పోవాలి, దునుక్కుంటూ పోవాలి, దప్పు సప్పులు, ఎగురుడు, నృత్యాలు, కోలాటాలు ఎన్ని ఉండాలి ప్రజాపాలనలో. ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి కదా. ప్రజాపాలన అంటే సాటు బయటకు చేసుకునే సాటు కాపురం లెక్క అయితే తప్ప ఈ మాట్లాడలేము ఇంతకంటే రేవంత్ రెడ్డి మీద. అంత గలీజ్గా అక్కడ వచ్చి ఎందుకో అంత బలవంతంగా బహిరంగ సభ పెట్టవలసిన అవసరం ఎందుకు ఏర్పడ్డది అంటే అది అపవిత్రంగా జరిగే కార్యక్రమం కాబట్టి అట్లా జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కడియం శ్రేయర్ని రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్దాం. లేదా కడియం శ్రేయర్కి మోరల్ వాల్యూస్ కానీ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా మరి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఇక ఏమంటారు, తినబోయే ముందు రుచేందుకు దగ్గరలోనే పడ్డది సుప్రీంకోర్టు తీర్పు. తప్పకుండా ప్రజల దగ్గరికి మేమందరం పోతాం. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆవురు అంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఒక స్టేషన్ గణపురములు కాదు సుమా, యావత్ తెలంగాణ మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా గణపురం అనేది చూస్తున్నారు. అరే ఉండేటోడు ఉండడు కదా, 10 మంది రాజీనామా చేసిన అందరూ ఉట్టిగానే ఉంటాడు. ఒరే తెల్లాలేస్తే ఈయనకి మొత్తం ఏదో పోటుగా లెక్క ఈయనేమో చేసినట్టు దేశంలో లేదు సాధించినంత ఫీలింగ్. వాళ్ళు తప్పు చేసినవారు అనుకొని చేతులు మొక్కి జోడించి కూడా కుక్కిన పెళ్లి లెక్క వాళ్ళు ఉంటే ఈయన కుమ్మరి లెక్క ఎగురుతా అంటాడు. ఊరికే ఎగురుడే మొత్తం కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు, కవితక్కని తిడతాడు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడతాడు, అభివృద్ధి లేదని చెప్తాడు. ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలు మాట్లాడతారు. అందుకనే ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు శత్రువు అయిండు, బీఆర్ఎస్ శ్రేణులకు మరి కొరకరాని కొయ్య అయిపోయాడు. తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. రేపు ఎప్పుడు ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వస్తే మరి బీఆర్ఎస్ శ్రేణులు కర్రు కాల్చి వాత పెడతారు. జై తెలంగాణ. ఇప్పుడు